ఆంధ్రప్రదేశ్లో షర్మిల రాక వైసీపీ పార్టీకి ఏ విధంగా ఇబ్బంది ఉంది అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న రోజుల్లో తీవ్ర స్థాయిలో అటు వైసీపీ సర్కార్ మీద ముఖ్యంగా గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడాను టార్గెట్ చేసి కొన్ని బాణాలు వదులుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఐటీడీపీ కానీ టీడీపీ మీడియా అవ్వచ్చు ఇతర దాంట్లో కూడాను పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న కూడా మనతో ఎడిటర్ మరియు స్వర్ణాంధ్ర పేపర్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ కేజీబీ తిలక్ గారు మంచి విశ్లేషణ ఇచ్చారు. ఏదైతే బయ్యారం గనులు గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడాను అనిల్ అని ఎవరైతే షర్మిల గారి భర్త ఉన్నారో ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా జగన్ని టార్గెట్ చేయటం, తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడాను షర్మిలాని ముఖ్యమంత్రి చేయాలని సోనియా వద్దకి రాయబారం కూడా పంపినట్లుగా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు సంధించారు. దానికి సంబంధించి విపరీతంగా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుంది. నేపథ్యంలో తిరిగి దానికి సంబంధించి కన్క్లూడింగ్ చేద్దాం. సార్ చెప్పండి, మొత్తమే కూడా నిన్న మీరు ఏదైతే ఆరోపణలు చేశారో బయ్యారం గనులకు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడాను అనిల్లో ఒక కుట్రకోణం దాగుందని. నేను ఆరోపణ చేయలేదని వాస్తవాలు చెప్పాను. అనిల్ కుమార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన కార్యకలాపాలు సాగించాలని, దానివల్ల ప్రయోజనం పొందాలని ఆయన మొదటి నుంచి చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ మొదటి నుంచి చాలామందికి తెలుసు. పై స్థాయిలో షర్మిల అన్న పట్ల అభిమానం ఉన్నప్పటికీ అనిల్ కుమార్ భర్త ఒత్తిడికి లొంగి ఆయన ఏం చెబితే అది చేయడం, ఓ కీలుబొమ్మగా మారడం, ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు వచ్చి పిసిసి అధ్యక్షురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందారోపణలు చేయడం జరుగుతోంది. ఈ నిందారోపణలు కూడా ఏ స్థాయికి వెళ్ళిపోయినాయంటే నియంత పాలన జరుగుతోంది అనే ఆరోపణలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏ ఆరోపణ అయితే చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏ ఆరోపణ అయితే చేస్తున్నారో, పురంధేశ్వరి గారు ఏ మాటలు అయితే చెబుతున్నారో ఆ మాటలు కూడా షర్మిల గారి నోటి వెంట వస్తున్నాయి. దీని అర్థం చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీతో తెర వెనుక సయోధ్యతోనే షర్మిల అడుగులు పడుతున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దానిలో అనిల్ భాగస్వామ్యం అనేది 100%. మీకు ఒక మాట చెప్తాను. షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరించడానికి ముందు గత 2 మాసాలుగా అనిల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పర్యటించారు? కొంతమంది కాంగ్రెస్ నాయకుల్ని, మాజీ కాంగ్రెస్ నాయకుల్ని ఎందుకు కలుసుకున్నారు? ఏం చర్చలు జరిపారు? ఆయన సంబంధం లేదంటే సరిపోతుందా? ఇది నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాను. బయ్యారం గన్లు విషయంలో అనిల్ కుమార్ గారు వల్ల రాజశేఖర రెడ్డి గారు మాట పడ్డారు, నిందకు గురయ్యారు. కేవలం అల్లు వెనకేసుకొచ్చాను. ఆ రోజున వెనకేసు రావడానికి కాదు, ఆ రోజున అప్పటి జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా ఉన్న వ్యక్తి, కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి బయ్యారం గనుల కోసం ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు కూడా చేసి పెడతానని చెప్పారు. ఆ లీజు వ్యవహారం ఫైల్ ప్రాసెస్ చేయడానికి ఆయన కొంత ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న అనిల్ కుమార్ గారు బయ్యారం గనులు తనకే కావాలని రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒత్తిడి చేయటం షర్మిల ద్వారా. దాంతో రాజశేఖర రెడ్డి గారు ఎంత కాదన్నా కూతురు కాబట్టి, అల్లుడు కాబట్టి ఒత్తిడికి లొంగి ఆయన ఆ ప్రయత్నాలు చేసినటువంటి అప్పటి కాంగ్రెస్లోని మున్సిపల్ చైర్మన్ని పిలిచి, నాకు ఇలా ఒత్తిడి ఉంది, నీకు వేరే ఏదైనా చేసి పెడతాను అని చెప్పి మాట ఇవ్వటం. కానీ ఆయన సంతృప్తి చెందకుండా బయ్యారం గనుల విషయంలో ఆరోపణ చేయడం, ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి నాకు అన్యాయం చేశారని చెప్పడం, ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలని చెప్పడం, దాని మీద చంద్రబాబు నాయుడు గారు బయ్యారం గనుల విషయం కుంభకోణం జరిగిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. నిజానికి అందులో రాజశేఖర రెడ్డి గారికి వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఆ తర్వాత అప్పటికి అధికారం ఉపయోగించుకునే ధోరణిలో అనిల్ కుమార్ ప్రవర్తిస్తున్నారని స్పష్టమైపోయింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత
ఎక్కువ కష్టాలు పడింది ఎవరు? షర్మిల గారు పడ్డారా? అరెస్టుకు గురైంది జగన్మోహన్ రెడ్డి, వేధింపులకు గురైంది జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆస్తుల మీద దాడులు జరగడానికి జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆస్తుల మీద. ఐడి ఎంక్వైరీలు, కోర్టు నోటీసులు, సిబిఐ దర్యాప్తు, 16 నెలలు రిమాండ్ ఉండటం, ఇవన్నీ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీదే. షర్మిల గారి మీద కాదు, అనిల్ కుమార్ గారి మీద కాదు. అందువల్ల రాజశేఖర రెడ్డి గారి మరణం వల్ల ఎక్కువ బాధలు అనుభవించింది జగన్మోహన్ రెడ్డి గారు. 100%. ఇప్పుడు ఆయన ఎన్ని కష్టాలన్నీ అనుభవించినాయి, ఎన్ని రోజులైనా జైల్లో ఉన్నాయి, వారసురాలు నేను అంటే సరిపోతుందా? ఇది ఒక అంశం. అరెస్టు జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఆ రోజు నుంచే షర్మిల భర్త అనిల్ కుమార్ గారి కుట్రలు ప్రారంభమయ్యాయి. అధికారం మీద వ్యామోహం అక్కడి నుంచి మొదలైంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారో ఆయనకు క్రైస్తవ సమాజంలోని ముఖ్యుల ద్వారా ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ ఇవ్వకుండా బయటికి రానివ్వకండి, బెయిల్ ఇవ్వకుండా లోపలే ఉంచండి, షర్మిలను ముఖ్యమంత్రిని చేయండి, పార్టీని పటిష్టం చేసే యంత్రాంగం వ్యవహారం అన్నీ కూడా మేము చూసుకుంటాం అని సోనియా గాంధీ గారి దగ్గర అనిల్ కుమార్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ విషయం వాళ్ళు మాట్లాడుకుంటే బయటికి ఎట్లా వచ్చింది? ఈ సందేహం చాలామంది కలవచ్చు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, జాతీయ స్థాయిలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ గారి ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఆయన ఒక మాట గవాలని చెప్పడు. ఆయన చెప్పిన తర్వాత అది వాస్తవం కాదని ఎవరు అనలేరు. అయినప్పటికీ కూడా సోనియా గాంధీ గారు అనిల్ కుమార్ గారి నిజాయితీని, కమిట్మెంట్ని, ఎంతవరకు తనకు లాయల్గా ఉంటారు, ఇది నిజమైన వాళ్ళు చెప్పేది, వీళ్ళకి అంత సామర్థ్యం ఉందా, ఈ సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. అందుకనే వాళ్ళు వీళ్ళని నమ్మలేదు. నమ్మకపోవడంతో వీళ్ళకి పదవి దక్కలేదు. అప్పుడు గత్యంతరం లేక షర్మిల అనిల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డితో సైన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు అన్యాయం జరిగిందని షర్మిల గారు చెప్తున్నారు. నీకేం అన్యాయం జరిగిందో చెప్పమని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓ ప్రశ్న వేశారు. ఇంకో మాట కూడా చెప్పారు ఆయన. అధికారం వచ్చిన తర్వాత ఒకే కుటుంబంలో పదవి ఇద్దరు ముగ్గురికి పదవులు ఇవ్వాలంటే అధికారం వచ్చింది కుటుంబంలో పదవులు పంచుకోటాక అనే విమర్శ వస్తుంది అనే మాట ప్రస్తావించారు. నిజమే, అది ఆయన చెప్పిన మాట అక్షర సత్యం. కారణం ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ గారి మీద వచ్చిన ఆరోపణ అదే కదా. కుటుంబ సభ్యులందరికీ పదవులు ఇచ్చి అది కుటుంబ పార్టీగా తయారు చేశారు, ప్రభుత్వానికి కూడా కుటుంబానికి రాసిచ్చారనే కదా. ఆ ఆరోపణ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త పడ్డారు. అప్పుడు తెలంగాణలో పార్టీ పెడతానంటే ఇబ్బందులు వస్తాయి, పార్టీ అనేది నిర్వహించడం కష్టం అని చెప్పినా కానీ వినకపోవడం వల్ల మీరు తెలంగాణలో పార్టీ పెట్టుకోండి, నాకు సంబంధం లేదని చెప్పడం. అయినా కానీ వాళ్ళు పార్టీ పెట్టడం. ఆ పార్టీ పెట్టిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి షర్మిల గారు పార్టీ పెట్టుకోవడం ఆవిడ ఇష్టం, ఆవిడకి స్వేచ్ఛ ఉంది, కానీ పార్టీ పెట్టడం వలన వచ్చే కష్ట నష్టాలకు ఆమె బాధ్యత వహించాల్సి ఉంటుంది అని కూడా చెప్పారు. తెలంగాణలో ఫెయిల్ అయ్యారు. నాకు ఆంధ్రతో సంబంధం లేదు, నేను తెలంగాణ కోడల్ని, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పిల్లల్ని కన్నాను, కాబట్టి ఇక్కడే ఉంటాను అని చెప్పిన మనిషి తెలంగాణలో ఫెయిల్ అయిన తర్వాత కాంగ్రెస్లో, ఎందుకంటే కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీకి అప్పటికి ఒక అవగాహన వచ్చింది. గతంలో షర్మిలను నమ్మలేదు, షర్మిల భర్త అనిల్ కుమార్ని నమ్మలేదు ముఖ్యమంత్రి పదవి అడిగినప్పుడు. కానీ పదవి మీద వ్యామోహం కోరిక ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారిని ట్యాప్ చేశారు.
చేసి ఆయనకి మంత్రి పదవి ఇచ్చి కుటుంబంలో చీలికి తీసుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ అన్యాయం చేసిందనే భావనకు వచ్చి వివేకానంద రెడ్డి గారు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. తర్వాత మరి వివేకానంద రెడ్డి గారి తర్వాత ఆ కుటుంబంలో చేల్చడానికి ఎవరున్నారు అని ఆలోచించినప్పుడు గతంలో ఈ రకమైన ప్రపోజల్ పెట్టినటువంటి అనిల్ కుమార్ని గుర్తించి వాళ్ళు ఆ రూపం ద్వారా అనిల్ కుమార్ ద్వారా షర్మిలను కాంగ్రెస్లోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేయాలనే ప్రతిపాదనను వాళ్ళ ముందు ఉంచారు. మొదట షర్మిల నేను ఆంధ్రప్రదేశ్లో మా అన్నకు వ్యతిరేకంగా పనిచేయను అని చెప్పినట్టుగా కొన్ని లీకులు వచ్చినాయి. కానీ వాటికి విరుద్ధంగా ఆవిడ ఆ బాధ్యత స్వీకరించారు. స్వీకరించిన తర్వాత ఇక తెలంగాణలో కనుక ఏ విధంగా అయితే ఇష్టారాజ్యంగా తోచిన విధంగా నోటుకొచ్చినట్లుగా ఆరోపణలు చేసి కేసీఆర్ ప్రభుత్వం మీద అటు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసి ఒంటరయ్యారు. దశ దిశ లేని రాజకీయాలు నడిపి అక్కడ విఫలమయ్యారు. అందువల్ల అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కారణం రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు ఆవిడ. అందువల్ల అక్కడ మళ్ళీ సయోధ్య కుదర్చడం సాధ్యం కాదనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాల బాధ్యతను స్వీకరించమని సోనియా గాంధీ అడగడం, దానికి వీళ్ళు అంగీకరించడం, బాధ్యతలు స్వీకరించడం జరిగింది.